Hello guys, welcome back to your favorite channel Madanapalli Masti, the one and only genuine movie channel from Andhra Pradesh. హాయ్ మూవీ లవర్స్. సో డెఫినెట్లీ మనం 2023 అనేది మంచి మంచి మూవీస్ ఇచ్చింది, మంచి మంచి సిరీస్లు ఇచ్చింది. సో ఆల్రెడీ మేము ఒక లిస్ట్ అయితే మూవీ సజెషన్స్లో అండ్ వెబ్ సిరీస్ సజెషన్ భాగంగా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాము ఆల్రెడీ, నాన్ తెలుగు వెబ్ సిరీస్ అని చెప్పి. ఇప్పుడు మనము డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్లు అంటే ఏవైతే తెలుగు లాంగ్వేజ్ డైరెక్ట్ స్ట్రైట్గా వచ్చాయో సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో 2023లో మరి ఏం చాలా బెస్ట్ సిరీస్లోనే మరి ఎరగదీసేటివి అయితే ఏం రాలేదు, ఒక దూతా తప్ప. అఫ్ కోర్స్ దూతా విల్ బీ ద నెంబర్ 1 అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా మా సజెషన్స్ అయితే చూడండి. సో డెఫినెట్లీ ఈ 7 వెబ్ సిరీస్ ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ ఇది వర్త్ వాచ్ అనమాట. ఒకసారి చూడొచ్చు, మనము ఇంట్లో కూర్చోంటాం కాబట్టి మనం వెబ్ సిరీస్ టైం పాస్కి అండ్ ఆల్మోస్ట్ మనకు కంటెంట్ కావాలి కాబట్టి చూస్తాం కాబట్టి. సో డెఫినెట్ ట్రై చేయొచ్చు. సో చూసుకోండి ఈ లిస్ట్ మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కమెంట్ చేయండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 7, కుమారి శ్రీమతి, స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. సో ఇది వచ్చేసి మనకు ఒక విలేజ్ డ్రామా వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. నిత్యామినన్ లీడ్ రోల్లో చేశారు అండ్ అలాగే గౌతమి గారు చాలామంది యాక్టర్స్ యాక్ట్ చేశారు ఇందులో. మంచి విలేజ్ డ్రామా ఉంటుంది, మంచి ఎమోషనల్ కంటెంట్ కానీ అండ్ చాలా ఛాలెంజెస్ కానీ. సో బాగుంటుంది అనమాట, చూసిన సేపు ఏం బోరింగ్ కొట్టదు. సో డెఫినెట్లీ ఫ్యామిలీ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ఈ సిరీస్ వాచ్ చేయొచ్చు గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే శైతాన్ అనే ఒక వెబ్ సిరీస్. ఇది వచ్చేసి స్ట్రిక్ట్లీ నాట్ ఫర్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అండ్ బోల్డ్ కంటెంట్ ఉంటుంది. ఆల్రెడీ శైతాన్ చాలామంది చూసే ఉంటారు, స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్, డిజ్నీ ప్లస్ హాట్స్టార్. సో శైతాన్ సిరీస్ వెబ్ సిరీస్ డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు. బట్ నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ కొన్ని షార్ట్స్ కానీ మేకింగ్ కానీ డైరెక్టర్ అనుకుంది కానీ బాగానే ఉంది. బట్ కొంచెం నక్సలిజం వైపు వెళ్ళడం వల్ల అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ, బట్ ఓవరాల్గా అయితే వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. శైతాన్ స్ట్రీమింగ్ ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై, బట్ నాట్ విత్ ఫ్యామిలీ. పిల్లలతో కూడా చూడకండి, ఓన్లీ ఇట్ హ్యాస్ అడల్ట్ కంటెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సేవ్ ద టైగర్స్ అనే ఒక వెబ్ సిరీస్. ఇది వచ్చేసి మనకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఒక ఫ్యామిలీ కామెడీ డ్రామాలా ఉంటుంది అనమాట. సో డెఫినెట్లీ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని అందరూ పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు అనమాట. సో ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక థ్రిల్లర్ సిరీస్ అతిథి అనేసి. ఇది వచ్చేసి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది వచ్చేసి వేణు లీడర్లో చేశారు మన హీరో వేణు వచ్చేసి. సో ఇది స్టార్టింగ్ ఇంట్రెస్ట్గా స్టార్ట్ అవుతుంది, బట్ రాను ఓకే బాగానే ఉంటుంది కానీ బట్ క్లైమాక్స్ వచ్చేసి నాకేం పెద్దగా అనిపించలేదు. బట్ ఓవరాల్గా అయితే వర్త్ వాచ్ అంటే ఖచ్చితంగా చూడొచ్చు ఇది, ఎందుకంటే ఆడియన్స్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ అందరూ అయితే వాచ్ చేయొచ్చు. సో ఇందులో కూడా మొత్తం అడల్ట్ కంటెంట్ అంతా ఏమన్నది, డెఫినెట్లీ యూ కెన్ ట్రై ఫర్ దట్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే వ్యూహం అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. సో ఇది వచ్చేసి మనకు రీసెంట్గా వచ్చిన డైరెక్ట్ తెలుగు సిరీస్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒకసారి థ్రిల్లర్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు గైస్ డెఫినెట్లీ. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా, నేనైతే చెప్తాను. బట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. చెప్పాను కదా ఈ ఇయర్ మనకి బెస్ట్ డైరెక్ట్ తెలుగు అయితే బెస్ట్, చాలా టూ మచ్ అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవడానికి అయితే ఏం లేవన్నమాట. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 మనం చూసుకుంటే దయా వచ్చేసి మనకు ఆల్రెడీ జేడీ చక్రవర్తి లీడ్ రోల్ చేస్తున్నది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ వాచ్ చేసి ఉంటారు చాలామంది. బట్ ఇది కూడా నాకైతే ఒకసారి చూడొచ్చు అనిపించింది ఖచ్చితంగా. డెఫినెట్లీ అందుకే +2 అయితే పెట్టాను నేను. బట్ మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ద వన్ అండ్ ఓన్లీ దూతా ఫ్రమ్ విక్రమ్ కే కుమార్. సో ఈయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టము బేసికలీ. బట్ ఈ మధ్య ఆయన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్ని మిస్ అవుతున్నాయి సరిగా, అంటే వేరే జానర్స్కి వెళ్ళిపోయారు ఆయన. ఏదో ట్రై చేస్తున్నారు కానీ బట్ ఆయన థ్రిల్లర్ జానర్లో చాలా బాగా చేస్తారు. సో చాలా బాగా తీస్తారు ఆయన. సో ఇది వచ్చేసి నాకు నచ్చింది బేసికలీ దూతా. ఒకసారి ట్రై చేయొచ్చు డెఫినెట్లీ. బట్ అదే చెప్తున్నా, మరీ ఏమి చెప్పాలంటే ఒక రేంజ్ అయితే కాదు ఆల్రెడీ. సో డెఫినెట్లీ వర్త్ వాచ్ దూతా. ఇది ఒక చూస్తే మీకు అర్థమవుద్ది, హర్రర్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్లీ వర్త్ వాచ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. సో ఎవరైనా మిస్ అయితే డెఫినెట్లీ దూతా వెబ్ సిరీస్ స్ట్రైట్ తెలుగు వెబ్ సిరీస్ వాచ్ చేయండి గైస్. అండ్ అలాగే కమెంట్ చేయండి ఈ 7 లిస్ట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది అండ్ అలాగే మీరు ఏవేవి చూశారు, మేము చెప్పిన లిస్ట్ మీకు ఓకేనా కాదా ఒకసారి అయితే మాకు కమెంట్ చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో అండ్ లైక్ ఇట్, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.